మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి సైటు 30 గుంటల సైట్ అండి. ఇది మనకు నేరుగా సిద్దిపేట నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారికి జస్ట్ 1 కిలోమీటర్ ఈ సింగిల్ డాంబర్ రోడ్ నుంచి వస్తే మనకి సింగిల్ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. కేవలం 30 గుంటల సైటు మంచి ఒకటే మడి వరిచేనేసి ఉంది. మనం ఇప్పుడు ఆ వరిచేను దగ్గరికి వెళ్తున్నాము. ఈ బీటీ రోడ్ నుంచి 50 మీటర్ల దూరంలో ఈ మట్టి రోడ్ అనేది 20 ఫీట్ల నక్షపానాది అండి. ఈ నక్షపానానికి మనకు ఈస్ట్ బేసింగ్ తోటి మనకు ఈ 30 గుంటల సైట్ రావడం జరిగిందండి. ఇది విద్యం మనకు విలేజ్కి దగ్గర ఉంటుంది, రాజీవ్ రహదారికి దగ్గర ఉంటుంది. ఇది జెన్యున్ గా రైతు దగ్గర ఉందండి. కేవలం 2 లక్షల గుంట లెక్క చెప్తున్నాడు మనకు రైతు. కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది. మనకు విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి మనకు జస్ట్ 50 మీటర్ల దూరంలో మనకు ఈ వెస్ట్ ఫేసింగ్ తోటి ఈ 20 ఫీట్ల మట్టి రోడ్కి రావడం జరిగిందండి. మనము ఇప్పుడు సైడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మనకు 20 ఫీట్ల ఫానాది అండి. ఇది నక్షా మట్టి రోడ్డు. మనకు 2 సైడ్ రోడ్ ఉంటుందండి. మనకు నార్త్ కూడా కెనాల్ ఉంది. ఈ కెనాల్ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది పెద్ద వరిమడి అండి. ఇది మంచిగా ఉంటుంది. స్క్వేర్ బిట్ రైతు దగ్గర ఉంది. గుంటకు 2 లక్షల రూపాయలు మాత్రమే చెప్తుండు. కరీంనగర్ హైవేకి మాత్రం జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకి ఈ సైట్ రావడం జరిగిందండి. ఇప్పుడు మనం దీనికి కాలువ వాటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కాలువ చూస్తాము. ఇది కాలువ అండి. నిన్న మొన్న వాటర్ రావడం జరిగింది. మళ్ళీ 2 డేస్లో వస్తాయి వాటరు. దీనికి మనకు ఇటు కూడా 20 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఈ సైట్కి 2 సైడ్ రోడ్ నార్త్ ఫేసింగ్ తోటి మనకు వెస్ట్ ఫేసింగ్ తోటి మనకు రావడం జరిగింది సైటు. ఈ వరి పొలం అనేది మంచి స్క్వేర్ బిట్ ఉందండి. విలేజ్కి దగ్గర ఉన్నది. మనకు గుంట వచ్చేసి తక్కువ చెప్తున్నాడు కాబట్టి తీసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి సైటు. మంచి సైట్ ఇది.